హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటా బయట. నేను మీ లలిత. ఈ మధ్య నన్ను చాలామంది అడిగారండి, ఈ ఫ్రేమ్స్ మేము కూడా తీసుకున్నాం అక్క, ఒక 3 months 4 months బాగానే ఉన్నాయి, తర్వాత చిన్న మరకల్లా వచ్చి పాడైపోయి ఫ్రేమ్స్ కూడానా, నీ దగ్గర ఈ వీడియో చూసాము, నీ దగ్గర అయితే చాలా నీట్గా కొత్తగా ఇప్పుడే కొని తెచ్చావేమో అన్నట్లా ఉన్నాయి అక్క, ఏం చేస్తున్నావు, ఎలా ఉంచుతున్నావు అని అడిగారండి. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను, చివరి వరకు చూడండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందండి తప్పకుండా. మనకి ఇలా ఫ్రేమ్స్కి మరకల్లా వచ్చి అలాగే ఫ్రేమ్ కూడా పాడైపోతుంది కదండి. పాడవ కన్నా ఎక్కువ రోజులు, నెలలు, సంవత్సరాలు ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తాను. ఇటువంటి ఫ్రేమ్స్ అయితే ప్లాస్టిక్వి ఏమీ అవ్వవండి, మనం వాడినా సరే ఎన్ని రోజులని ఇలాగే ఉంటాయి ఈ బాక్సులు కూడా. అలాగే ఈ స్టీల్వి అయితే అస్సలు ఎంత రేట్ అయినా సరే తీసుకోవచ్చండి, ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటాయండి. మనకి చిరాకేసి పడే వస్తామేమో కానీ ఈ స్టీల్వి ఎప్పుడైనా దొరికితే మాత్రం తీసుకోండి ఎక్కడైనా సరే. ఇటువంటి చూడండి, మీకు ఏం చేయాలో నేను చూపిస్తాను. ముగ్గు పిండి వేసి చూపిస్తాను. మనం ఇలా ముగ్గు వేస్తాం కదా, తర్వాత కలర్స్ కూడా వేసి చూపిస్తున్నానండి. కలర్స్ కూడా వేస్తాం కదా ఇటువంటి ఫ్రేమ్స్కి. మనం ఈ రెండు ఏం చేస్తామంటే ఫ్రేమ్కి ముగ్గు పిండితో వేసిన తర్వాత తీసేసి ఒక దగ్గర వదిలేస్తాం కదా. మనం వదిలేకన్నా ఏం చేయాలంటే ఇలా క్లాత్ పట్టుకొని క్లాత్తో నీట్గా ఆ పౌడర్ని క్లీన్ చేసేయాలండి. మొత్తం ఆ ఫ్రేమ్కి ఏది ఉండకన్నా చూసుకోవాలి. అలాగే ముగ్గు పిండితో వేసింది కూడా ఇలాగే మనం క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడైతే చాలా రోజులు ఉంటాయండి. ఈ ఫ్రేమ్స్ ఈ 5 ఈ డిజైన్స్ సిరిడిలో నేను తీసుకున్నానండి. ఈ మధ్య మా చుట్టాలు వెళ్తే తెప్పించాను. అక్కడైతే చాలా తక్కువే అండి, 15 రూపీసే, 15 రూపాయలకే వస్తుందండి. ఇక్కడైతే మనకు 20 రూపీస్ కదా. పిల్లల దగ్గర ఇవి వేస్ట్ బుక్ ఉంటుంది కదా, రాసేసిన బుక్, అందులో పేపర్లు చింపేసి ఏం చేస్తానంటే మనకి ఇలా చేస్తే చాలా రోజులు, చాలా సంవత్సరాలు కూడా వస్తాయండి. నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఒక ఫ్రేమ్ తీసుకొని ఒక పేపర్ పెట్టుకోవాలి ఫ్రేమ్ పైన, మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ తీసుకొని ఒక పేపర్ పెట్టుకోవాలి, అలాగే ఒక పేపర్ తీసుకొని ఒక ఫ్రేము, మళ్ళీ పేపర్ తీసుకొని ఒక ఫ్రేము, ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా రోజులు నీట్గా క్లీన్గా ఫ్రేమ్ మనం షాప్ నుంచి తెచ్చామేమో అన్నట్టు అంత కొత్తగా ఉంటుందండి. నేనైతే ఇలాగే వాడిన తర్వాత ముగ్గు వేసిన తర్వాత తెచ్చి తర్వాత పేపర్తో క్లీన్ చేసి ఇలాగే పెట్టేసుకుంటానండి. అందుకే నా దగ్గర ఇన్ని రోజులైనా ఇలాగే ఉన్నాయండి. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.